ఇదేనా కొంప పిల్లక్కడ? ఏమండి పెళ్లి కొడుకు కొంచెం ముద్రగా ఉన్నాడేంటి? నా వయసు ఉంటది. నేను పెళ్లి కొడుకు కాదు, పెళ్లి కొడుకు మేనమావని. ఇంతకు నువ్వెవరు? పెళ్లి కూతురు తల్లిని. మాకు తల్లి ఎందుకు? పిల్లని తీసుకురండి. నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా. అలాగే. మీరు రండి, కూర్చోండి. వీళ్ళతో మనకి త్వరగా రా. చిన్న చిన్న లోపాలు ఉంటే డిస్కౌంట్ ఇచ్చే. అబ్బా కన్నీళ్ళు ఎట్టుకోకురా, కావాలంటే కళ్ళజోడు ఎట్టుకో. డింగ్. ఇప్పుడు బాగున్నావురా? అమావాస్య చంద్రుడు సినిమాలో కమల్ హాసన్. నాకు ఆకలిస్తుంది. ఇందాక తిన్నావు కదా గేదెలాగా. ఆహా, సివిల్ డ్రెస్ లో ఉన్న లక్ష్మీదేవిలా ఉంది. పేరు ఏంటో? అమ్మోరు. అదే పేరు? నేను కడుపుతో ఉన్నప్పుడు నాకు అమ్మోరు పోసింది. పిల్ల దక్కదేమోనని ఆ పేరు పెట్టుకున్నాం. పెట్టుకున్నారు, నాకే నచ్చలేదు. కళ్ళు పోతాయి, లెంపలేసుకో. ఏం చదివిందో? పెద్దగా ఏం చదవలేదండి. పాపం మా చంటిది ఎప్పుడు బడిలోకి వెళ్ళినా జ్వరం వచ్చేది. అయినా ఆడపిల్లకి చదువెందుకురా? చదువు అంటే ఉద్యోగం ఉంటుంది, ఉద్యోగం అంటే స్వతంత్రం ఉంటుంది. స్వతంత్రంగా ఉన్న పిల్లలు నీతో కాపురం ఎందుకు చేస్తుంది? ఎవరితో లేచిపోతుంది. పాటలు ఏమైనా వచ్చా? వచ్చండి. జనగణమన వాన వాన వల్లప్ప. చెమ్మచక్క చాడేసి మొక్క రాదా? అయినా ఈ రోజుల్లో సంగీతం ఎందుకురా? క్యాసెట్లు క్యాసెట్లు క్యాసెట్లు. క్యాసెట్ ఎట్టడం నొక్కడం. ఏటి నొక్కేది పేక? మా చంటిది కొన్నాళ్ళు హార్మోని వాయించడం కూడా నేర్చుకుందండి. ఆ పెట్టెట్టుకొచ్చి పాడవే. ఏం సంగీతం, ఏం సంగీతం. శంకరాభరణం సినిమా సెకండ్ రిలీజ్ అయినట్టుందిరా. అలా వీక్గా అమ్మాయిని ఏమైనా అడగదలుచుకుంటే అడుగు. నాకేమవుతూ నేనే అడగను. అడగండి అమ్మాయినా పెట్టదు. పెళ్లి కూతురు ఏం పెడుతుంది ఆ బొందా? వాయించడం ఆపి నువ్వు చేసిన స్పీడ్ పెట్టవే. ఏంటో డోకున్నావా? అయినా ఈ రోజుల్లో వంటలు ఎందుకురా? హోటల్స్ ఉన్నాయి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి. ఫోన్ కొడితే చాలు ఇంటికి వచ్చి నోట్లో బాబు మీరు సార్ లోపలికి వస్తే మా అమ్మాయి నాట్యం చేస్తుంది. అవునండి. నాట్యమా? ఒరే బుజ్జి బుజ్జి, గజ్జలు 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 రా. రే గజ్జలు రా, నీ అమ్మగారు మాట గజ్జలు గజ్జలు రోయ్. ఇలా అయితే నా వల్ల కదరా. ఆ మాట అనాల్సింది నేను. 1000 అబద్ధాలు ఆడాను, అయినా పెళ్లి కాలేదు. నువ్వు 1,00,000 అబద్ధాలు ఆడినా అవదు. రే మీ అమ్మ చచ్చిపోతానని చెప్పి నన్ను చంపేస్తుంది. అంటే మీరు ఎదురు కలిసి నన్ను చంపేస్తారా? రే పెళ్ళంటే ఏమనుకున్నావురా? మంగళసూత్రాలు, మంగళ వాయిద్యాలు, పందిరి మంచాలు, పాలు, పూలు, ఈస్ట్మన్ కళ్ళలో సాంగులు. చేసుకుంటే తెలుస్తుంది. నువ్వు చేసుకో, తప్పుడు కూతలు పోయికో. అయినా ఈ వయసులో నాకు పిల్లని ఎవరిస్తారా? పైగా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా చేయించుకున్నాను. అయినా పెళ్ళంటే ఇంత ఎలర్జీ ఏమిటా నీకు? పెళ్ళంటే ఎలర్జీ కాదు, నువ్వు తీసుకొచ్చే పెళ్లి కూతురు అంటే ఎలర్జీ. మన మొహాలకి సినిమా స్టార్లు వస్తారు. నీ మొహం రారా? నా మొహం కక్కర్లేదు. అది కాదురా, నేను చెప్పేది విను. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ప్రేమించావా? మరి చెప్పవే. ఎవరా పిల్ల? పేరేంటి? స్వాతి. మంత్లీయా వీక్లీయా? డైలీ. ఎవడ హైడ్? స్వాతి నా అమ్మాయి, నా రూమ్మేట్. రూమ్మేటా? మగ మీద ఒక ఆడపిల్ల రూమ్మేట్ ఏంట్రా? అదో పెద్ద కదలే. పరిస్థితులు అలా వచ్చాయి. ఏం వచ్చే పరిస్థితులు? కళ్ళు కళ్ళు కలుసుకునేదాకానా, ఒళ్ళు ఒళ్ళు రాసుకునేదాకానా? కళ్ళు పోతే చంపలేసుకో. అమ్మాయి దేవత. అసలు ఈ విషయం ముందే చెప్దాం అనుకున్నాను, ధైర్యం చాలక. ఎలా ఉంటుంది అమ్మాయి? నేను చూడలేదు. చూడలేదా? ఆ అమ్మాయి నేను చూసిందే లేదు. ఆ అమ్మాయి కూడా చూడలేదా? బాగుందిరా, చాలా బాగుంది. ఒకళ్ళొకళ్ళు చూసుకోకుండా ప్రేమ. పెళ్ళేకైనా చూసుకుంటారా? ఏదోటేడు. నువ్వు స్వాతినే చేసుకుంటావు, ఇండియా టుడేనే చేసుకుంటావు, నాకు అనవసరం. తొందరగా పెళ్లి చేసుకో, మీ అమ్మని బతికించు.